వదిలేసాయి కదా. పెళ్ళి అనేది సందర్భం రాలేదు కాబట్టి నువ్వు యాక్టింగ్ చేస్తాను చేయడానికి వదిలేసాను. నీకేం ప్రాబ్లం అవుతుందా మమ్మీ నేను ఇంట్లో ఉండడం కాదు, నీకు పెళ్లి చేసి పంపించడం మా బాధ్యత. సరే చేయండి, నేను కాదు అంటే కొంచెం టైం కావాలి, నేను ఈ ఫీల్డ్ లో సెట్ అవ్వాలి కదా. ఇంకేం కావాలి, మీరు పెళ్లి చేస్తాను నేను ఎట్లా యాక్సెప్ట్ చేయాలి? పెళ్లి చేసుకున్నా కూడా నువ్వు నీ యాక్టింగ్ చేసుకోవచ్చు. అబ్బాయితో మాట్లాడుకుంటాడు. మమ్మీ నేను పెళ్లి చేసుకోను మమ్మీ, నాకు ఇష్టం లేదు. అలా చెప్తే మేమేం చేస్తాము? అంటే నేను ట్రైనింగ్ పంపించడం, యాక్టింగ్ స్కూల్ పంపించడం, ఫ్రీడమ్ వదలడం మేము చేసేటప్పుడు. నేను అలా అనలేదు, నేను ఇప్పుడు చేసుకోవాలని చెప్పా కదా. ఇంకెప్పుడు చేసుకుంటారు? క్లోజ్గా పెట్టినప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నాం కదా, పెళ్లి చేసుకో అని. మీకేమైనా ఇబ్బంది అవుతుందా నేను ఉంటున్నా అని? ప్రతి చెప్పండి మరి, వెళ్ళిపోతే ఇంట్లోకి వెళ్ళి. వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తావు? నేను ఎలా అయినా బతుకుతా. బెదిరిస్తున్నావా? బెదిరిస్తలేదు మమ్మీ. సరే పోనీ ఎప్పుడు చేసుకుంటావు చెప్పు. నాకు ఇంకా టైం పడతావా? నీ సెట్ అయితే నేనే అడతా. నువ్వు పెళ్లి చేసుకోవాలనడానికి కారణం చెప్పు. మమ్మీ నేను ఈ ఫీల్డ్ లో ఉన్నా మమ్మీ, నాకు ఎలా అంటే ఒక యాక్టర్ అవ్వాలని చెప్పి నా డ్రీమ్ మమ్మీ. పెళ్లి చేసుకుంటే అవుతానా మమ్మీ నేను? అబ్బాయి యాక్సెప్ట్ చేస్తాడు, ఏ అబ్బాయి యాక్సెప్ట్ చేస్తాడు? మరి 5 సంవత్సరాల నుండి ఏం సాధించావు? పోయావు కదా సినిమాల్లో చేస్తా. అవుతానేమో, ఎందుకు అప్పుడే మీరు ఇలా చేస్తున్నారు? అవుతానేమో అంటే ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి? నేను చేసుకోను మమ్మీ. మా బాధ్యత మాకుంటది కదా, పిల్లలు పెళ్లి చేసి పంపించాలని మాకుంటది కదా. సమాధానం చెప్పు. నేను చేసుకోను. ఇప్పుడు ఏడ్చినంత మాత్రాన ఇది సమస్య కాదు, నీ జీవితాన్ని గురించిన సంబంధం. నీ జీవితం బాగుంటుంది. మేము ఆలోచిస్తాం కదా పెద్దలము, మీ భవిష్యత్తు కోసమే కదా ఏదైనా చేసేది. ఆలోచించు నవ్య. నేను చేసుకోను మమ్మీ. మంచిది కదా, నేను ఎందుకు చెప్తున్నానో ఆలోచించు. నేను చేసుకోను. కొడతాను మరి. నేను తర్వాత చేసుకుంటాను. సరే ఎప్పుడు చేసుకుంటావు చెప్పు. నేను ఎప్పుడు సెట్ అవుతా అప్పుడు చేసుకుంటాను. నేను అప్పుడు చెప్తాను మీకు. అప్పటి వరకు నాకు పెళ్లి మీద టాపిక్ వద్దు. నేను ఇలా చెప్తాను, నేను ఇంటికి కూడా రాను. మీకు ఇలా ఇబ్బంది అవుతుందంటే నేను ఇక్కడ వెళ్ళిపోతాను. ఎలా బతుకుతావు? ఎవరైనా ఉన్నారా నీ జీవితంలో? ఎందుకు మనం ఎలా ఆడుతున్నావు? మరి నీకు ఎంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? కొత్తగా కనిపిస్తున్నావు ఈరోజు. సీరియస్. నీకు ఆల్రెడీ చెప్పినా మమ్మీ. ఏం చెప్పావు? నేను చేసుకోను అంతే. నువ్వంటే కాదు, నేను నిర్ణయం తీసుకున్నాం పెద్దలు. మీరేమేం చేసుకోండి, నేను మాత్రం చేసుకోను. లేదు, పెళ్లి జరుగుతుంది ఈ నెలలోనే. నేను చేసుకోను. మీరేమేం చేసుకోండి, నేను ఇంట్లోకి వెళ్ళిపోతా. బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతా. ఇంకోసారి కనిపించను కూడా కనిపించను. నువ్వు గడప దాటలేవు బిడ్డ. ఎక్కడికి వచ్చావో తెలుసా? నువ్వు హైదరాబాద్ లో లేవు ఇప్పుడు. అర్థమవుతుందా? నేను ఉండను. కుదరదు బిడ్డ. ఇంకా ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్. ఎందుకు మమ్మీలో సతాయిస్తున్నాను నన్ను? నాకు ఇష్టం లేదని చెప్తున్నా కూడా మీరు నాకు అయితే లేదు. మీరు ఇలా చేస్తుంటే నాకు అర్థం చేసుకుంది. మీరే ఇలా అంటే బయట వాళ్ళు ఇంకెన్ని మాటలు అంటారు? మీరు అసలు నన్ను కన్నారా? ఒక కూతురు బాధపడ్డామా మీరు ఇట్లా చేసేది? ఓకే కట్ ఇట్. హాయ్ హాయ్ హాయ్. రుద్ర క్రియేషన్ తరపున మీకు అందరికీ స్వాగతం. ఈ రోజు అయితే ఫస్ట్ టేక్ అమ్మాయితో ఎక్స్ప్రెషన్ చేయించాను. ఏడిపించారు చాలా సార్. నేను అడిగాను ఏ సీన్ చేస్తావని. ఇందాక వాళ్ళ ఫ్రెండ్తో ఏదో డిస్కషన్ అయింది రూమ్ గురించి. సో అదే ఎమోషన్లో ఉంది కాబట్టి 4 ఛాన్సులు ఇచ్చాను. నేను కోపాన్ని ఎక్స్ప్రెషన్ చేస్తా సార్ అంటే వాళ్ళ అమ్మకు జరిగే సంఘటనలు వాళ్ళ అమ్మగా స్థానంలో ఉండి సీన్ చేయించాను. సో నేను బాగా వచ్చిందని కాదు, సినిమా ఎలా వస్తుందో ఇది చూశాక మీరే చెప్తారు.
ఖచ్చితంగా మీరు కామెంట్ చేయలేదు అంటే మీకు సినిమా చూడడం రాదు అని నేను చెప్పేస్తాను. ఎలా చేసిందో బాగా చేయకుంటే చెప్పండి, ఫస్ట్ అలా చెప్పండి, ఇది రాలేదు అని. వస్తే వచ్చిందని చెప్పండి. రైట్, మాట్లాడండి. ఉంచుకోవాలా తీసేయాలా మీదే నిర్ణయం. మీరు ఎంతమంది లైక్ చెప్పండి, చేస్తారు? బాగుంది అంటే బాగుందని చెప్పండి, బాగాలేకుంటే బాగాలేదని చెప్పండి. బై బికాస్ మీరు చెప్పేది బట్టి నా లైక్ నేర్చుకోవడం అవుతుంది కదా. ఇఫ్ ఇది బాగాలేదంటే అది నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. మా మూవీ అనేది నేర్చుకొని చేయడానికి వచ్చాము, వచ్చింది చేయడానికి రాలేదు. మీకు నచ్చేలా చేయడానికి వచ్చాము, చేస్తాము. కంగ్రాచులేషన్స్ నవ్యాజీ, ప్రమోటెడ్. రుద్ర క్రియేషన్ ఛానల్లో ఈమె ఎన్ని చేస్తా అంటే అన్ని వెళ్ళిపోతా అంటే పంపించేస్తా. అప్పటిదాకా రుద్ర క్రియేషన్స్ అమ్మేదే అగ్రిమెంట్. ఇగో స్టాంప్ కొట్టించేస్తా. థ్యాంక్ యూ. కట్ చేస్తాను.